హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజేస్ కిచెన్. ఈరోజు బ్రెడ్తో స్టార్టర్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకునే బ్రెడ్ రోల్ రెసిపీ. వర్షాకాలంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా బ్రెడ్ రోల్స్ కోసం 4 బ్రెడ్ పీసెస్ని తీసుకుని వాటికి సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న సైడ్ పీసెస్ని వేస్ట్గా పారేయాల్సిన అవసరం లేదండి. తరువాత వీటిని 4 పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇందులోకి ఉడికించిన 3 బంగాళాదుంపలను లైట్గా మెదుపుకొని వేసుకోండి. తర్వాత దీనిలో ఒక మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తురుముకున్న క్యారెట్ 1/2 కప్పు, సాల్ట్ 1 స్పూను, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్సు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. బ్రెడ్ రోల్కి కావలసిన పదార్థాలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో గుప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని మరోసారి అంతా కలపండి. దీనిలో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా గట్టిగా చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకుని లైట్గా 2 చేతులకి ఆయిల్ రాసుకోండి. దీనివల్ల బ్రెడ్ రోల్స్ మిశ్రమం చేతికి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని ఇలా రోల్స్లా చేసుకోండి. ఇదే విధంగా మిశ్రమం అంతా రోల్స్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలపండి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకున్న బ్రెడ్ సైడ్ పార్ట్ని మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో 2 to 3 టైమ్స్ తిప్పండి. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ రోల్స్ని రెడీ చేసుకుందామండి. బ్రెడ్ రోల్స్ని కార్న్ ఫ్లోర్లో డిప్ చేసి దాని నుండి తీసి బ్రెడ్ క్రమ్స్లో ఉన్న ప్లేట్లో పెట్టుకుని అన్ని వైపులా బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేయండి. బ్రెడ్ రోల్స్కి అన్ని వైపులా బ్రెడ్ క్రమ్స్ అంటేటట్టు చూసుకోండి. ఇలా పూర్తిగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ రోల్స్ని రెడీ చేసుకుని ప్లేట్లో ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క బ్రెడ్ రోల్ని వేసుకోండి. ప్యాన్కి సరిపడా 3 to 4 బ్రెడ్ రోల్స్ని వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇదే విధంగా 2 to 3 బ్యాచెస్గా బ్రెడ్ రోల్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అంతేనండి, చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా బ్రెడ్ రోల్స్ రెడీ అయ్యాయండి. వీటిని మీకు ఇష్టమైన సాస్తో సర్వ్ చేసుకోండి. వర్షాకాలంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్గా ఈ బ్రెడ్ రోల్స్ని ట్రై చేయండి. వీటిని చేసిన వెంటనే వేడివేడిగా తిన్నారంటే చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.